దేవుని నామం మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథము 28వ అధ్యాయం. యోబు గ్రంథము 28వ అధ్యాయం. ఇరవై 28వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. అది ఓపిరి బంగారముకైనను ఇలువగల భూమీదముకైనను నీలముకైనను కొనబడినది కావు. చాలు చాలు. ఇక్కడ దైవ సన్నిధిలో పేర్కొనబడినట్టు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేద్దాం. యోబు అంటున్నాడు, అది ఓపిరి బంగారం కైనను ఇలుగల భూమీదముకైనను నీలమునకైనను కొనబడింది కాదు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నట్లుగా యోబు తెలియజేస్తున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నట్లుగా తెలియజేస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఈ వాక్యం మనం పరిశీలన చేస్తే దేని కొరకు మాట్లాడుతున్నాడు, ఎందుకొరకు మాట్లాడుతున్నాడు, ఏ విషయం కొరకు మాట్లాడుతున్నాడు అని దాని గురించి మనం ఆలోచన చేస్తే 12వ వచనం ఒకసారి చదువుదాము. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేకము దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది. చాలు చాలు చాలు. యోబు ఇక్కడ ఆలోచనలో మాట్లాడుతున్న ఈ మాటను చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేని కొరకు మాట్లాడుతున్నాడు, ఎందుకొరకు మాట్లాడుతున్నాడు, ఏ సంగతి కొరకు మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచనకి స్థలం ఎక్కడ దొరుకును అని ఇక్కడ యోబు చెప్తున్నాడు. అయితే యోబు యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ అధ్యాయం అంతా మీరు చదివితే బంగారం, రత్నాలు, పగడాలు, ముత్యాలు, అలాగే మరి నదుల్లో, గుహల్లో, రాళ్ళలో, అనగా ఎక్కడో భూమి కింద ఎన్నో రకరకాల మనిషికి కావాల్సిన అన్ని దొరుకుతున్నాయి. మనిషిని ఎత్తుకుంటున్నాడు, మనిషి సంపాదించుకుంటున్నాడు అని యోబు చెప్తూ ఇక్కడ బంగారం గురించి, అలాగే గోమేదం గురించి, నీళ్ళ వర్ణం కలిగిన ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఇవన్నీ కూడా ఈ అధ్యాయం అంతా మీరు చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా జ్ఞానములకు మించినవి కావు, జ్ఞానములకు గొప్పవి కాదు, జ్ఞానం ఒక్కటే గొప్పది అన్నట్లుగా. అయితే ఆ జ్ఞానము
అనేది ఎక్కడ దొరుకుతుంది, ఆ వివేచన ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి మాట చెప్తున్నాడు. అయితే అంత గొప్ప సంపద అయిన భూలోకంలో ఎన్నో రత్నాలు ఉన్నప్పటికీ, ఎన్నో బంగారాలు ఉన్నప్పటికీ, రకరకాలుగా భూగర్భంలో దాయబడిన నిధులు ఎన్నో ఉన్నప్పటికీ, వాటికన్నీ శ్రేష్టమైన జ్ఞానం అని తెలియజేస్తుంది. అయితే మన అంశం ఏమిటి అంటే, దేవుని జ్ఞానం అమూల్యమైనది అని పెట్టుకోండి. దేవుని జ్ఞానం అమూల్యమైనది. బైబిల్లో ఈ దైవ జ్ఞానం గురించి చక్కటి సంగతులను మనము మరి నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో మరి లోక సంపాదన కంటే శ్రేష్టమైనది జ్ఞానము. ఈ లోకంలో సంపాదన కంటే శ్రేష్టమైనది జ్ఞానము. మొట్టమొదటిది ఏమిటి అంటే, లోక సంబంధమైన మరి లోక సంపాదన కంటే శ్రేష్టమైనది జ్ఞానము. మనం ఎంత సంపాదించుకున్నప్పటికీ దైవ జ్ఞానం అనేది సంపాదించుకోకపోతే దేవుని జ్ఞానము అమూల్యమైనదని మన అంశం మాట్లాడుతుంది. కనుక బైబిల్లో సామెతలు 16వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 16వ అధ్యాయం 16వ వచనాన్ని మరి ఒకసారి చూడండి. 16వ అధ్యాయం 16వ వచనం. అపరంజి అంటే బంగారం. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంత శ్రేష్టము. ఇంటి సంపాదించుట కంటే తిరిగి సంపాదించుట ఎంతో మేలు. విన్నారు కదా. మనము దేవుని జ్ఞానము అమూల్యమైనది అని మనం తెలుసుకున్నప్పుడు యోబు కూడా అదే చెప్తున్నాడు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, వివేచన ఎక్కడ ఉంది, దానికి స్థలం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని యొక్క దొరుకుతుంది. దాని స్థలం ఎక్కడంటే దేవుని నివాసమే అని మనం బైబిల్లో మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఇక్కడ కొన్ని సంగతులు నేను మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి మాట ఏమిటి అంటే, లోక సంపాదన కంటే శ్రేష్టమైనది జ్ఞానము అని మరి సొలొమోను భక్తుడు తెలియజేస్తున్నాడు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. ఎంత శ్రేష్టము? ఎంతో శ్రేష్టము. అంతేకాకుండా ఇండి సంపాదించుట కంటే తెలివిని సంపాదించుకోవడం ఎంతో మేలు. కనుక ఈ రోజున సంఘము సంపాదించుకునే దాని విషయంలో సంపాదించుకోవడం మానివేసి సంపాదించుకోకుండా మరి ఉంటుందంటే ఆ జ్ఞానాన్ని దూరం పెట్టి ఏదేదో సంపాదించుకుని వాటన్నిటినీ కూడా విడిచి వెళ్ళిపోవటమే అని సొలొమోను మనకి పాఠం నేర్పుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న దానికంటే మరి దేవుని యొక్క ఉన్నటి ఆ పవిత్ర జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఎంతో శ్రేష్టము. మరి తెలివిని సంపాదించుకుంటే ఎంతో నీకు మేలు. మరి కనుక దేవుని జ్ఞానము అమూల్యమైనది
అనేది సంగతిలో రెండవ మాట కూడా మనం చదువుకుందాం. రెండవ మాట ఏంటి అంటే ఆత్మీయ జీవితానికి జీవవృక్షం లాంటిదండి. ఇటువంటిది ఆత్మీయ జీవితానికి జీవవృక్షం లాంటిది అని దేవుని వాక్యం మనకి చెప్తుంది. అది కూడా సామెతల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా 3వ అధ్యాయం తెచ్చి చూడండి. 3వ అధ్యాయం 18వ వచనం చదివితే దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు. దేని గురించి చెప్తున్నాడు అని అంటే 13వ వచనం నుంచి ఒక్కసారి చూద్దామా. అదనమాట, జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నట్టు ప్రభు తెలియజేస్తున్నాడు. చాలు. ఇక్కడ జ్ఞానాన్ని గురించి మరి చెప్తూ 18వ వచనంలో దానిని అన్నాడు. దానిని అంటే ఏదో అని మీరు అనుకోక్కర్లేదు, కానీ పైనే చెప్పాడు. అదేంటంటే జ్ఞానము అన్నాడు. ఆ జ్ఞానం సంపాదించేవాడు ధన్యుడు, వివేకం కలిగిన నరుడు ధన్యుడు అని చెప్పి కిందకు వచ్చిన తర్వాత దాన్ని అవలంబించడం అంటే దాని ప్రకారంగా ఆ జ్ఞానం ప్రకారంగా నడిచే వారికి అది జీవవృక్షము అంటున్నాడు. జీవవృక్షము అంటే జీవవృక్షము అంటే దేవుని బిడ్డలారా మీకు తెలుసు, ఏదైనా తోటలో జీవవృక్షం ఉంది. దాన్ని పళ్ళు తిన్నవాళ్ళు ఏమవుతారంటే వారు నిరంతరము బతుకుతారని బైబిల్లో చెప్పబడింది. కాబట్టి చూద్దాం అన్నమాట. ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయం 22 నుంచి 24 వరకు ఒకసారి చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా కాబట్టి అతడు ఒకవేళ తన జీవజాతి జీవవృక్షం ఫలము కూడా తీసుకుని నిరంతరం జీవించునేమో అని. అది చాలు విన్నారు కదా. జీవవృక్షం ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరముగా బైబిల్ చెప్తుంది. ఇక్కడ సామెతల గ్రంథములో మనం ఇందాక చదువుకున్నట్లు ఆ యొక్క 3వ అధ్యాయంలో మరి 18వ వచనంలో మరొకసారి మనం చదువుదాం. 3వ అధ్యాయం 18వ వచనం. దీనిని జ్ఞానమును అవలంబించు వారికి, జ్ఞానమును వెంబడించు వారికి, జ్ఞానము పొందుకున్న వారికి అది జీవవృక్షము అని బైబిల్లో మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, మీ జీవితంలో దేవుని వాక్యమైన జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. దాన్ని పట్టుకునే వారందరూ ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని జ్ఞానం అమూల్యమైనది అనే అంశంలో రెండవది ఆత్మీయ జీవితానికి జీవవృక్షం అనేటువంటి దేవుని వాక్యం ఎంతో ప్రయోజనకరమని
మీకు నేను తెలియజేస్తున్నాను. మూడవ మాట ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చదువుకుంటే మరి క్రీస్తు ఆ దైవిక మరి సువర్ణరత్నముల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆ దైవ జ్ఞానం గురించి ఆయన మాట్లాడతాడు. కొలసీలకు 2వ అధ్యాయము, కొలసీలకు 2వ అధ్యాయము 2వ అధ్యాయము, కొలసీలకు 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అంటున్నాడు. క్రీస్తు ఆ దైవిక సువర్ణముగా మనకి చెప్తున్నాడు. లేక ఆ క్రీస్తు నేను దైవిక రత్నాన్ని అని చెప్తున్నాడు. ఆ రత్నమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ జ్ఞానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడండి, బుద్ధి జ్ఞానములు సర్వ సంపన్నులు యేసు యందు మాత్రమే గుప్తములై ఉన్నవి అని చెప్తున్నాడు. కనుక ఈ లోకంలో యేసుని సంపాదించి యేసుని వెంబడించేవాడు మరి వారి సంపద కలిగిన వాడని, సాంపత్యము కలిగిన వాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని జ్ఞానము అమూల్యమైనది, అది గొప్ప మరి ఇలుగుగల రత్నము లాంటిది అనే మాట మనకి చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ప్రియ సంగమ, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని జ్ఞానము అనబడినది యోబు అంటాడు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? అవును, జ్ఞానం కొరకు ఎక్కడికి పరిగెడదాం అంటే దైవ గ్రంథంలో దేవుని యొక్క జ్ఞానం దొరుకుతుంది. వివేకం ఎక్కడ దొరుకుతుంది? దానికి స్థలం ఎక్కడుంది అంటే దేవుని సన్నిధిలోనే ఆ వివేకము దేవుని యొక్క వాక్యంలోనే దొరుకుతుంది అని ఈ మాట యోబు చెప్తూ జరుగుతుంది. కనుక ఈరోజు రాత్రి దేవుని సన్నిధిలో దేవుని జ్ఞానము అనబడిన అమూల్యమైనదిగా మనకి ప్రకటించబడుతున్నది. నాలుగవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో త్రోవకు వెలుగై ఉన్నది ఆ జ్ఞానము. త్రోవకు వెలుగై ఉన్నది అంటే హృదయాంధకారాన్ని అనగా తమిరి వేసి కనుక దైవిక వెలుగునిచ్చేదే అనగా దేవుని యొక్క వాక్యం. కనుక 119వ కీర్తన 105వ వచనాన్ని చదవండి. హృదయాంధకారంలో ఉన్న చీకటిని అంతటిని తరిమివేసి దైవికమైన వెలుగు ఇచ్చేదే దేవుని వాక్యం. వాక్యమే చూసారా, జ్ఞానము కలిగిన యేసు, జ్ఞానమై ఉన్న యేసు, వాక్యమై ఉన్న యేసు, వెలుగై ఉన్న యేసు ఆయనే. ఇక్కడ అనుకున్నాడు కదా, ఏమంటున్నాడు? నీ వాక్యము అది త్రోవకు, మనం వెళ్ళే త్రోవలకు, మనం వెళ్ళేటి మరి మార్గాలకు అంధకారమైన చీకటిలోని ప్రయాణం చేస్తున్నాం. లోకమనేటి అంధకారంలో ప్రయాణం చేస్తున్నాం. ఆ అంధకారంలో ఏమున్నాయో మనకు తెలియదు. ఎలాంటి దుర్మార్గత ఉందో, ఎలాంటి అన్యాయం ఉందో, ఎలాంటి అవినీతి ఉందో, ఎలాంటి అక్రమం ఉందో, ఎలాంటి అపవిత్రత ఉందో, ఎలాంటి పాపం ఉందో, ఎలాంటి భయంకరమైన చెడు ఉందో మనకు తెలియదు. కానీ వాక్యపు ఎలుగులో మనం వెళ్తే మన హృదయం అంధకారాన్ని లోంచి విడుదల పొంది దైవికమైన వెలుగు నుంచి నడుస్తూ ఉంటే అవన్నీ కూడా మనకి కనపడతాయి. వాటి నుంచి దైవికమైన జ్ఞానం చేత మనం నడుచుకోగలుగుతామని
బైబిల్ వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా మనం దేవుని జ్ఞానం అమూల్యమైనది అనే సంగతిని చెప్పుకోవడానికి చాలా సంగతులు మనకి బైబిల్లో రాయబడినట్లుగా మనం చూద్దాం. అలాగే యాకోబు రాసిన పత్రిక కూడా చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, తరువాత మృదువైనది, సులువుగా లోబడింది, కనికరముతోని మంచి పరముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేదై ఉన్నది. చూసారా? 5వ మాట ఏంటి అంటే పరిశుద్ధతో కూడిన నిష్కళంకమైన జ్ఞానము అని పెట్టుకోండి రాసుకునేవాడు. కనుక దేవుని జ్ఞానం చాలా అమూల్యమైనది అనే అంశంలో ఇక్కడ మనం 5వ మాటని పరిశుద్ధతతో కూడిన మరి నిష్కలంకమైన జ్ఞానం కనబడుతుంది. పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదటిది పవిత్రమైనది, తరువాత సమాధానకరముగా ఉంటుంది. పవిత్రమైనది. చూసారా? మరి జ్ఞానములో పవిత్రత ఉంది, జ్ఞానములో పవిత్రత ఉంది. కనుక ఆ పవిత్రత కావాలి అంటే జ్ఞానము పొందుకోవాలి. అంత మాత్రమే కాకుండా సమాధానకరమైనది. కనుక దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చిన జ్ఞానము అంటే దేవుని యొక్క నుంచి వచ్చిన జ్ఞానము. అది మృదువైనది, సులువుగా లోబడింది, కనికరముతోని మంచి ఫలముతో నిండుకున్నది. మంచి ఫలాలతో ఆ జ్ఞానము నిండుకున్నది అని బైబిల్ చెప్తుంటుంది. అంతే మాత్రమే కాకుండా పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉన్నదని బైబిల్ మనకి చెప్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలమందు మనం పైనుండి జ్ఞానాన్ని పొందుకుంటే, దేవుని జ్ఞానాన్ని పొందుకుంటే మొదటగా మనం పవిత్రులుగా తీర్చబడతాం, సమాధానకరమైన వారిగా ఉంటాం, మృదువైన వారిగా ఉంటాం. ఇంకా మనం దేవునికి సులువుగా లోబడి కనికరము పొంది మంచి ఫలముతో నిండుకుని ఉంటాం. అంత మాత్రమే కాక వ్యాసధారణ, పక్షపాతం లేకుండా చాలా మంచి జీవితాన్ని, అనగా పరిశుద్ధ జీవితంతో కూడిన నిష్కలంకమైన జ్ఞానం చేత నింపబడతామని 5వ మాట మనకి బోధిస్తుంది. ఈ రాత్రికాలం వాక్యం ఉంటున్నటువంటి సహోదరి, నా సహోదరులారా, ఆలోచించండి. దేవుని జ్ఞానము అమూల్యమైనదని, అది పొందిన వారికి పవిత్రత ద్వారా కలిగే గొప్ప మరి ఆశీర్వాదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మరొక మాట, 6వ మాట మనం చదువుకున్నాం. ఆ మాట ఏమిటి అంటే యాకోబు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలోకి వెళ్దాం. 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడగా అతను దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేయువాడు. విన్నారా? ప్రార్థన ద్వారా దొరికే ఉచిత బహుమతి. ఆరోగ్యండి, ఇదిగో దేవుని యొక్క జ్ఞానము. ప్రార్థన ద్వారా దొరికేదే ఉచితమైన జ్ఞానము, అది దేవుని జ్ఞానము. ఇక
ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో అంటే సంఘములో సహోదరులు దేవుని ఎరిగిన వారిలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అంటే ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందనుకోండి, మరి సంఘంలో ఎవరికైనా జ్ఞానం లేదనుకోండి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డలకి జ్ఞానం లేదు, వాళ్ళకి జ్ఞానం దయచేయి, అది కూడా దైవిక జ్ఞానం దయచేయి. నా భార్యకి జ్ఞానం లేదు, దైవిక జ్ఞానం దయచేయి. నా భర్తకు జ్ఞానం లేదు, దైవిక జ్ఞానం దయచేయి. ఇలాగ నా అల్లుడికి, నా కూతురికి, నా కోడలకి, నా బిడ్డలకి, నా మనవులకి, నా కుటుంబానికి జ్ఞానం లేదు ప్రభువా, ఈ జ్ఞానం అనబడిన దైవిక జ్ఞానాన్ని దయచేయి ప్రభువా అని మనము మరి ప్రార్థన ద్వారా ఏంటంటే ఉచితమైన బహుమానాన్ని మనము పొందుకోవాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు ఉచితమైన జ్ఞానాన్ని, దేవుడి జ్ఞానం అమూల్యమైనది అయినప్పుడు అది ఉచితంగా ఇస్తానన్నప్పుడు కోరుకుని మనం ప్రార్థన ద్వారా సంపాదించుకోవాలి. చదువుకునే పిల్లలు కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, ఎవరితోనైనా మాట్లాడే ఒక పెద్ద మనుషులు కానీ, సంఘంలో ఎవరైనా కానీ మాట్లాడే విధానం తెలియనప్పుడు ప్రభువుని అడగాలి. ప్రభువా, నాకు మంచి జ్ఞానం దయచేయని అసలు ప్రభువా, మంచి జ్ఞానం దయచే ప్రభు, నలుగురిలో పెద్ద మనిషిగా నేను మాట్లాడుతున్నప్పుడు మంచి మాట్లాడడానికి అని దేవుడు ఉచితాత్మగా దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. కనుక దేవుని జ్ఞానం అమూల్యమైనదని మనం తెలుసుకున్నప్పుడు మనం దాన్ని విడిచిపెట్టుకోకుండా వాక్యం ద్వారా సంపాదించుకోవాలి, వాక్యం ద్వారా మనము సంపాదించాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. 7వ మాట మనం చదువుకున్నాం. దేవుని జ్ఞానం అమూల్యమైంది అని మనం చెప్పుకోవడానికి 7వ మాట ఏంటంటే దైవ భయమే ఈ యొక్క జ్ఞానములో మరి ఈ మార్గంలో ఉందని మనం చూడగలుగుతున్నాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము యోబు గ్రంథము 28వ అధ్యాయము 27వ వచనం చదువుతారా? ఆయన దాన్ని చూసి 28 చదువుతాను. 28 మరి యెహోవా యందు భయభక్తులే జ్ఞానం మరియు దుష్టత్వం విడిచితే వివేకం మరియు ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు. చూసారా ఎంత చక్కటి మాట దేవుని యొక్క బిడ్డలారా గమనించండి. దైవికమే ఈ జ్ఞానము, ఈ జ్ఞానమే దైవికము. ఈ మార్గంలో దైవ మార్గంలో నడిచిన వాళ్ళందరూ కూడా ఏం కలిగి ఉంటారు అంటే భయభక్తులు కలిగి ఉంటారు. భయభక్తులు కలిగిన వాళ్ళు యెహోవా యందు భయభక్తులు వలనే జ్ఞానం సంపాదించుకుంటారు. భయమును భక్తిని కలిగిన వాళ్ళకి ఏం కలుగుతుందంటే జ్ఞానము లభిస్తుంది, లాభం పొందుకుంటారు, జ్ఞానం పొందుకుంటారు. అంత మాత్రమే కాకుండా దుష్టత్వాన్ని, చెడుతనాన్ని విడిచిపెట్టుకున్న వాళ్ళకి వివేచన దేవుడు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని సంఘానికి దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని జ్ఞానము అమూల్యమైనది. ఎలాగా? లోక సంపాదన కంటే శ్రేష్టమైనది. రెండవది ఆత్మీయ జీవితానికి జీవవృక్షము. మూడవది క్రీస్తే దైవిక మరి జ్ఞానము రత్నము అని మనం చెప్పుకున్నాం. నాలుగవది హృదయంలో ఉన్నది ఏదైతే ఉందో చీకటి అంధకారాన్ని అంతటిని కూడా తమిరి వేసేదే దైవికమైన వెలుగు, అదే జ్ఞానము అని చెప్పాను. ఐదవది పరిశుద్ధతో కూడిన నిష్కలంకమైన జ్ఞానము, అదే పరిశుద్ధమైన పైనుంచి వచ్చిన జ్ఞానము అని చెప్పాను. ఆరవది
అనగా ప్రార్థన ద్వారా మర్ర పెట్టడం ద్వారా దేవుడు ఉచితార్థంగా ఇస్తున్నది బహుమతియే జ్ఞానము అని చెప్పాను. ఏడవది దైవికమైన భక్తి కలిగి జీవించడమే అనగా ఒక రత్నము లాంటి దాని భక్తిలో జ్ఞానం ఉన్నది, వివేచన ఉందని మనం తెలుసుకున్నాం. కనుక ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం ఉంటున్నట్టు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీకు ఇచ్చిన ఈ చక్కటి అంశాన్ని మరొకసారి దేవుని సన్నిధిలో మీరందరూ కూడా ధ్యానం చేసి, మరి దేవుని జ్ఞానం అమూల్యమైనదని బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా పాటించి అనగా వివేచన జ్ఞానాన్ని పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకోమని తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు దీవించుగాక.